హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మన వ్యూస్ ఎలా పెంచుకోవాలని వీడియో. మనం వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్లో ఫ్రీ ప్రమోషన్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి మన ఛానల్ కామెంట్స్ బాక్స్లో ప్రమోషన్ అని కామెంట్ చేయండి. లక్కీ విన్నర్స్ని లేకపోతే ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళని కామెంట్ సెలెక్ట్ చేసుకొని ఆ కామెంట్ని మనం అనేది సబ్స్క్రైబర్స్ అనేది పెంచడం జరుగుతుంది, మన ఛానల్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఓకే గాయస్, అలాగే మీ ఇప్పుడు వీడియో చేస్తున్నప్పుడు టైం ఎంత అవుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ప్రమోషన్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. కామెంట్ చేయడం వల్ల మీ ఛానల్ కూడా ప్రమోట్ అనేది జరుగుతుంది. ఓకే గాయస్, ఇక్కడ మనకు పేజ్లో చూపించినట్టు ఇక్కడ చాలామందికి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకు అనేది వీడియోస్ అనేవి అసలు రానే రావు, వ్యూస్ అనేవి అసలు రానే రావు. ఇప్పుడు మనం ఈరోజు తెలుసుకునే ఒక 5 ట్రిక్స్, ఒక 5 సెట్టింగ్స్ని ఆన్ చేసుకోవడం వల్ల మన వీడియోస్కి అనేవి చాలా అనేసి అంటే చాలా వ్యూస్ వస్తాయి. ఇక్కడ చూపించినట్టు ఈ వీడియోస్ చాలా రెగ్యులర్గానే అప్లోడ్ చేస్తున్నారు, కానీ వీటికి అనేవి అసలు వ్యూసే లేవు. ఓన్లీ 17, 20, 30 అలాంటి వ్యూసే ఉన్నాయి. ఈ వ్యూస్ పెరగాలి అంటే 1K అంటే 1000లో వ్యూస్ రావాలంటే కొన్ని సెట్టింగ్స్ అనేది మన వైటీ స్టూడియోలో అనేది ఆన్ చేసుకోవాలి. ఆ సెట్టింగ్స్ ఏంటో ఈరోజు చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ అనేది అందరికి చెప్తూ ఉంటాను. మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది, అందుకే అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గాయస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే గాయస్, మనం ఈ 5 ట్రిక్స్ను ఆన్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం క్రోమ్ బ్రౌజర్ అని గూగుల్ బ్రౌజర్ అని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని సెర్చ్ బార్లో మనం వైటీ స్టూడియో అని సెర్చ్ చేసుకోండి. వైటీ స్టూడియో తెలుసు కదా గాయస్, వైటీ స్టూడియో అని సెర్చ్ చేసుకుంటే మనకు అనేది ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనం వైటీ స్టూడియోని యూజ్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఇక్కడ 3 డాట్స్ని క్లిక్ చేసి ఆ టెస్ట్ డెస్క్టాప్ అనే ఆప్షన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. అది ఆన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకు అనేది మంచి ఒక యూజ్ అనేది జరుగుతుంది. మనం డెస్క్టాప్ మోడ్లో వాడడం వల్ల మనకు అనేది మంచి ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుంది. తర్వాత ఇక్కడ మనకు వైటీ స్టూడియో మీద లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వడం వల్ల మనం ఈ వైటీ స్టూడియోలో పేజ్ లోపలికి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. వైటీ స్టూడియో పేజ్ లోపలికి వెళ్ళిపోతాం. ఏ విధంగా అనేది మనకు ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధమైన ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది గాయస్. ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది వైటీ స్టూడియోలో. మీరు కిందకు స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్ కార్నర్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. మీకు వీడియో అనేది కొంచెం కట్ అయింది ఇక్కడ. ఓకే, సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకోండి. సెట్టింగ్ మీద క్లిక్ చేసుకుంటే మనకు అనేది ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. తర్వాత ఛానల్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఛానల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం చేయబోయే సెట్టింగ్ ఏంటంటే మనం అనేది దీంట్లో కీవర్డ్స్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ కింద నేను ఇచ్చినట్టు కీవర్డ్స్ అనేవి ఇవ్వండి. అంటే మీ ఛానల్ ఎలాంటి వీడియోస్ మీరు చేస్తున్నారు మీ ఛానల్లో, అలాగే మీ ఛానల్కి సంబంధించినవి కీవర్డ్స్ అనేవి అన్నీ ఇవ్వండి. ఎందుకంటే మనం ఇచ్చిన కీవర్డ్స్ పైనే అనేది ఈ ఛానల్ అనేది ప్రమోషన్ అనేది ఆధారపడి ఉంటుంది. అందుకే మీరు అనేది ఇది ఎలాంటి ఛానల్ అనేది దానికి సంబంధించిన కీవర్డ్స్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఇలాంటి కీవర్డ్స్ ఇవ్వడం వల్లే మన వీడియోస్ అనేవి అందరికీ ప్రమోట్ అవుతాయి. ఈ ప్రమోట్ అవి వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం అనేది కీవర్డ్స్ అనేది మనం ChatGPT యూజ్ చేసుకొని కూడా కీవర్డ్స్ అనేది ఇవ్వచ్చు. మీ ఎలాంటి వీడియోను దాన్ని తీసుకుపోయి ChatGPTలో సెర్చ్ చేయండి. సెర్చ్ చేయడం వల్ల కూడా మనకు అనేది రావడం జరుగుతుంది. అలాగే సెకండ్ సెట్టింగ్ వచ్చేసి మళ్ళీ అలాగే సెట్టింగ్ ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ డిఫాల్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. అప్లోడ్ డిఫాల్ట్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ డిఫాల్ట్ మీద క్లిక్ చేసి పక్కన అడిషనల్ సెట్టింగ్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే మనకు అనేది ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఇంటర్ఫేస్ పక్కన ఇక్కడ కేటగిరీ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నేను చూపించినట్టు కేటగిరీ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ కేటగిరీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఏంటంటే ఇది ఆప్షన్ ఏంటంటే మన వీడియోస్ ఎలాంటి వీడియోస్, ఫన్నీ వీడియోసా, కుకింగ్ వీడియోసా, మ్యూజిక్ వీడియోసా, స్కిట్సా, వాటికి సంబంధించిన ఒక కేటగిరీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం అనేది ఇప్పుడు టెక్ ఛానల్ కాబట్టి మనం అనేది సైన్స్ అయిన టెక్నాలజీ అనేది తీసుకున్నాం. మ్యూజిక్ అయితే మ్యూజిక్ పెట్టుకోండి. న్యూస్, పాలిటిక్స్ అని ఉంది, ఇంకా స్పోర్ట్స్ ఉంది, ట్రావెల్ బ్లాగ్స్ ఉంది, కామెడీ వీడియోస్ ఉంది, ఆడియోస్ ఉంది, వెహికల్స్ ఉంది, ఎడ్యుకేషన్ అంటే సమ్ టైప్స్ వేరే ఆప్షన్స్ అనేవి కేటగిరీస్ అనేవి ఉన్నాయి. మీది దేనికి సంబంధించిందో ఆ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇది అనేది చాలా ఇంపార్టెంట్ కేటగిరీ. దీన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీ వ్యూస్ అనేవి చాలా ఆధారపడి ఉన్నాయి. అలాగే సైడ్కి కింద చూసుకున్నట్టయితే మనకు లాంగ్వేజ్ ఉంది, వీడియో లాంగ్వేజ్ అని. ఇక్కడ వీడియో లాంగ్వేజ్ అంటే మనం అనేది వీడియో అనేది ఏ లాంగ్వేజ్లో చేస్తున్నాం అనేది మనం ఇక్కడ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఈ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనం చేసే వీడియో ఆ లాంగ్వేజ్ వాళ్ళకి మాత్రమే ప్రమోట్ అవుతుంది.
ఒకవేళ మనం ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్లో వీడియో చేసినంత మాత్రాన ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాళ్ళకు వీడియో ప్రమోట్ అయితే వాళ్ళు అనేది మన వీడియోలో అనేది అసలు చూడరు. కాబట్టి మనం తెలుగులో చేస్తున్నాం కాబట్టి తెలుగులో వాళ్ళకు ప్రమోట్ అయ్యే విధంగా మనం అనేది లాంగ్వేజ్ అనేది సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకోవడం వల్ల మన వీడియోస్ అనేవి వాళ్ళకు అనేది అసలు చాలా అంటే చాలా బాగా ప్రమోట్ అవుతాయి. ఈ విధంగా మనకు అనేది వ్యూస్ రావడం జరుగుతుంది. నేను కూడా ఇది ఆన్ చేసుకున్నా, మీరు కూడా ఆన్ చేసుకోండి. అలాగే మనం కొంచెం స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది, ఎన్హాన్స్ ఇది ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ చూపించిన ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఈ క్లిక్ చేసుకున్నట్టయితే డిస్క్రిప్షన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ గాయ్స్. ఈ డిస్క్రిప్షన్ మీదనే మొత్తం మన వీడియోస్ అనేవి ఆధారపడి ఉంటాయి. ఈ డిస్క్రిప్షన్ లేకపోతే మాత్రం చాలా అంటే చాలా కష్టం అనేది. అంటే మీ గురించి ఈ డిస్క్రిప్షన్ ఏంటంటే మీ వీడియోస్ అనేవి, దీనికి సంబంధించిన వీడియోస్ అనేవి తెలుస్తుంది. ఇక్కడ డిస్క్రిప్షన్ మీ పేరేంటి, మీరు ఎలాంటి వీడియోస్ చేస్తున్నారు, టెక్ వీడియోసా, స్పోర్ట్స్ వీడియోసా, దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వండి. అలాగే కొన్ని డిఫాల్ట్గా హ్యాష్ ట్యాగ్స్ పెట్టి మీ యూట్యూబ్ ఛానల్ గురించి కొన్ని ఇవ్వండి. మానిటైజేషన్ టిప్ అలాంటి కొన్ని టిప్స్ అనేది నేనైతే నాకు యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన టిప్స్ అనేది ఇక్కడ ఇచ్చాను. కొన్ని కీవర్డ్స్ అనేది ఇచ్చాను. అంటే హౌ టు మానిటైజ్ ఛానల్ అని, హౌ టు ఎక్స్ప్లోర్ అని, హౌ టు వాచ్ ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ అని, సంథింగ్ లైక్ దట్ అనేది నేనైతే ఇచ్చాను అన్నమాట. మీరు కూడా ఇలాంటి కీవర్డ్స్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఈ కీవర్డ్స్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అనేది కూడా చాలా అంటే చాలా ముందుకి పుష్ అవుతుంది. ఈ కీవర్డ్స్ అనేది మన వీడియోకి అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గాయస్. ఖచ్చితంగా చాలామంది ఏంటంటే ఈ కీవర్డ్స్ అనేది ఇగ్నోర్ చేస్తుంటారు. ఈ కీవర్డ్స్ అనేది చాలామంది ఇగ్నోర్ చేస్తుంటారు. ఇవనేది మన వీడియోకి అనేది చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. కీవర్డ్స్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇవి కీవర్డ్స్ మన ఛానల్కి సంబంధించినవి అయ్యే ఉండాలి. ఈ డిస్క్రిప్షన్ అనేది చాలా అంటే చాలా మంచిగా ఇవ్వండి. దానిపైనే మన ఛానల్ అనేది ఆధారపడి ఉంది. ఓకే గాయస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మన వీడియో కింద ఖచ్చితంగా ప్రమోట్ అని కామెంట్ చేయండి. ప్రమోట్ చేద్దాం మన ఛానల్ని.